డెంగ్యూ నియంత్రణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జగ్గయ్యపేట ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పిలుపునిచ్చారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా జగ్గయ్యపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీరాజు నాయక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో చేపట్టిన డెంగ్యూ అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కమిషనర్ ప్రసాదరావు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి డెంగ్యూ నివారణ ప్రతిజ్ఞ చేయించారు. ఇంటి చుట్టుపక్కల దోమలు వృద్ధి అయ్యే ప్రదేశాలను పరిశీలించి అటువంటి నీరు నిల్వలను శుభ్రం చేసి వాటిపై మూతలు పెట్టి ఉంచుతాను. వారానికి ఒకసారి నీటి నిల్వలన్నిటినీ ఖాళీ చేసే శుభ్రం చేస్తాను. పూల కుండీలు, కూలర్లు, టైర్లు వంటి చోట్ల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడతాను. దోమల వృద్ధిని అరికట్టేందుకు ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను. డెంగ్యూ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తాను. నా కుటుంబ సభ్యులకు, నా పొరుగు వారికి, నా సమాజానికి అవగాహన పెంచేందుకు కృషి చేస్తాను. పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి. డెంగ్యూ నివారణ మనందరి బాధ్యత. నివారించేందుకు కట్టుబడి ఉన్నాను. నా ఇంటి చుట్టుపక్కల దోమలు వృద్ధి అయ్యే ప్రదేశాలను పరిశీలించి అటువంటి నీరు నిల్వలను శుభ్రం చేసి వాటిపై మూతలు పెట్టి ఉంచుతాను. వారానికి ఒకసారి నీటి నిల్వలన్నిటినీ ఖాళీ చేసే శుభ్రం చేస్తాను. పూల కుండీలు, కూలర్లు, టైర్లు వంటి చోట్ల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడతాను. దోమల వృద్ధిని అరికట్టేందుకు ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను. డెంగ్యూ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తాను. నా కుటుంబ సభ్యులకు, నా పొరుగు వారికి, నా సమాజానికి అవగాహన పెంచేందుకు కృషి చేస్తాను. పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి. డెంగ్యూ నివారణ మనందరి బాధ్యత. సమస్త జీవకోటి మనుగడకు జలమే ప్రాణాధారం. నీరు కేవలం ఒక సహజ వనరు మాత్రమే కాదు, అది మనందరి ఉమ్మడి బాధ్యత. ఈ వర్షాకాలంలో ప్రతి నీటి చుక్కను సంరక్షించడానికి నేను సంకల్పించుకుంటున్నాను. భారతదేశాన్ని జల సమృద్ధిగా మార్చే ఈ ప్రచారంలో నేనే స్వయంగా భాగస్వామిని అవుతానని